అందరికీ నమస్తే అండి. ప్రకాశం జిల్లాకు చెందిన సంతనోతులపాడు నియోజకవర్గ మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారి హత్య కేసు దర్యాప్తు పోలీసులు చాలా సీరియస్గా, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. దాదాపుగా ఒక 2 వారాల నుంచి కూడా దీనిలోనే తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు లాకప్ డెత్ అనే ఒక సబ్జెక్టు వైసీపీ మీడియా అంటే సాక్షి మీడియాలో హైలైట్ చేయడం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. అసలు నిజంగా వీరయ్య చౌదరి గారి కేసులో లాకప్ డెత్ జరిగిందా? ఏం జరిగింది? ఈ కేసులో ఏం జరిగింది? ఇందులో వాస్తవాలు ఏంటి అనేది పచ్చి నిజాలు ఉన్నట్టు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కొంచెం డెప్త్గానే లోపగా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటే కొన్ని పచ్చి నిజాలు అయితే ఉన్నాయి. అసలు వాస్తవం ఏంటంటే ఈ కేసులో 2 ద్విచక్ర వాహనాలు వాడారు కదా. అందులో ఒక ద్విచక్ర వాహనం చీమకుర్తిలో ఆర్ఎస్ డాబా దగ్గర దొరికింది. సో ఆ ద్విచక్ర వాహనం ఒక వినోద్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ వినోద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏప్రిల్ 25, 24 ఆ టైంలో. అంటే ఈ హత్య జరిగిన 3-4 రోజుల తర్వాతే వినోద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ కాల్ డేటా చూస్తున్నప్పుడు, అతని బ్యాంక్ లావాదేవీలన్నీ చూస్తున్నప్పుడు, ఫోన్ కాల్ డేటా ప్లస్ బ్యాంక్ లావాదేవీలన్నీ చూస్తున్నప్పుడు ఎక్కువగా మ్యాచ్ అయిన పర్సన్ ఒకరు దొరికారు. ఒక పర్సన్ ఒంగోలుకే చెందిన ఒక వ్యక్తి ఉన్నాడనమాట. సో అతనికి వినోద్కి మధ్య లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అలాగే బాగా సాన్నిహితంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఇద్దరు కలిపే తిరుగుతున్నారు. ఇద్దరు కలిపి చాలా చోట్లకి వెళ్తున్నారు. ఇద్దరి మధ్య లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరగడం, ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఇవన్నీ చూడడంతో ఆటోమేటిక్గా పోలీసులకు కూడా అనుమానం వస్తుందిగా. సో వెంటనే అవతల వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు నీకు వినోద్కి లింక్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి? ఇవన్నీ కూడా కొంచెం డెప్త్గా పోలీసుల స్టైల్లో ఆరా తీశారు. ఆరా తీస్తే మొత్తం మీద పోలీసు దర్యాప్తులో ఇతనికి సంబంధం లేదు అని తెలిసింది. కానీ పోలీసులకు ఉన్న అనుమానం ఏంటంటే ఈ కుర్రోడు చూస్తే ఏం జాబ్ చేయడు, కానీ ఐఫోన్ వాడుతున్నాడు, లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. వీళ్ళ ఫాదర్ కూడా పెద్ద ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు, కానీ వీళ్ళకి ఇంత అమౌంట్ ఎలా ఉంది, ఇంత రిచ్ లైఫ్ ఎలా ఉంది అనేది పోలీసులకు అనుమానమే. దాంతో సరే ఈ ప్రస్తుతానికైతే నీ పాత్ర లేదు, కానీ మళ్ళీ అవసరమైతే ఫ్యూచర్లో అవసరమైతే పిలుస్తాం అని చెప్పి అతను వదిలేశారు. సోకాల్డ్ ఎవరైతే వినోద్కి సన్నిహితుడు ఉన్నాడో ఆ వినోద్ సన్నిహితుడిని వదిలేశారు పోలీసులు. అతను వెళ్ళిపోయిన తర్వాత భయంతో అటెంప్ట్ చేశాడు. అతనికి భయం వేసింది, ఇంకా అమ్మో ఏం అడుగుతారో ఏం చేస్తారని అటెంప్ట్ చేసి అతను సంథింగ్ ఏదో అటెంప్ట్ చేసేసాడు. అదే పురుగు మందు తాగాడు అన్నారు, లేదా నిద్ర మాత్రలు మింగాడు అన్నారు, సంథింగ్ వాస్తవం ఏదో మరి. సో దాంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒంగోలులోనే ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. రికవర్ అవ్వకపోవడంతో అక్కడ ఒక 4 రోజులు ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్నాడు, రికవర్ అవ్వలేదు. దాంతో విజయవాడలోని మరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయినప్పటికీ రికవర్ అవ్వలేదు, అతను చనిపోయాడు. అతను అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. 4-5 తేదీల ఆ టైంలో అంత్యక్రియలు పూర్తి అయిపోయినాయి. సో ఇది జరిగింది. అయితే ఇందులో పోలీసులు కొట్టడం వలన చనిపోయింది కానీ, లేదా లాకప్ డెత్ అనే సబ్జెక్టే లేదు. అసలు పోలీసులకు సంబంధమే లేదు. పోలీసులకు అనుమానం వచ్చింది. ఏమండి, ఒక ఘటన జరిగినప్పుడు, ఒక కేసు ఉన్నప్పుడు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోరా? వాళ్ళని విచారించరా? వారిని ప్రశ్నించరా? అది దర్యాప్తులో భాగం. ఇందులో చట్ట వ్యతిరేకం అనడానికి, అక్రమ నిర్బంధం అనడానికి, టార్చర్ అనడానికి లేదు. సో అతని భయంతో అతను చేసుకున్నది అది కుటుంబ సభ్యులు కూడా ఎక్కడా బయటకు చెప్పట్లా. ఇదిగో ఇలా జరిగింది, అలా జరిగింది ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఫ్యామిలీ పరంగా. పోలీసులు కూడా వాళ్ళని బెదిరించింది కానీ, కలిసింది కానీ ఏమీ లేదు. పోలీసుల పని పోలీసులు చేశారు అంతే. కానీ సాక్షిలో నిన్న ఒక పెద్ద వార్త రాశారు. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అని చెప్పి ఒక పెద్ద రాసి, ఇదిగో వీరయ్య చౌదరి కేసులో పోలీసులు పలానా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, కొట్టారు, టార్చర్ చేశారు, దాంతో అతను చనిపోయాడు, అది ఇదని రాసుకొచ్చారు. దాని మీద డీజీపీ హరీష్ కుమార్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అసలు లాకప్ డెత్ అనే ప్రశ్నే లేదు, అక్కడ జరిగిన వాస్తవం వేరు, వీళ్ళు చేస్తున్న ప్రచారం వేరు, రాస్తున్న వార్తలు వేరు. సో ఇలా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు సాక్షికి లీగల్ నోటీసులు ఇచ్చి సాక్షి మీద ఎఫ్ఐఆర్ అంటే కేసులు నమోదు చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సాక్షి ఇలా రాయడంలో కూడా సాక్షికి ఒక కోణం ఉంది. ఆ జిల్లా ఎస్పీ దామోదర్ గారు కాస్త సీరియస్గా, సిన్సియర్గానే పనిచేస్తున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న జిల్లా ఎస్పీల్లో ఆయన కొంచెం సిన్సియర్ అధికారి అనే పేరు ఉంది, ప్లస్ మొండి, ప్లస్ కొన్ని హై ప్రొఫైల్ కేసులు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు కావచ్చు, ఇంకా కొన్ని హై ప్రొఫైల్ కేసులు ఆయనే డీల్ చేస్తున్నారు. ఆయన దగ్గరే దర్యాప్తు జరుగుతుంది. సో దాంతో అతన్ని ప్రెజర్లో పెట్టడానికి,
ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఆయనకు ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయడానికి సాక్షి వాళ్ళు ఈ విధంగా రాశారు అనే అనుమానం డిపార్ట్మెంట్లో సర్క్యులేట్ అయింది. దాంతో డీజీపీ గారి స్థాయిలో రియాక్ట్ అవ్వడం, సాక్షి మీద వచ్చిన వార్త మీద ఎంక్వైరీకి ఆదేశించడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో వాస్తవం అయితే ఇది. సో లాకప్ డెత్ లేదు, ఏమీ లేదు. అతను భయంతో అతను చేసుకున్నాడు. సాధారణంగా ఇవి చాలా చోట్ల జరుగుతుంటాయి. అయితే ఇక్కడ మనం ఇప్పటికే అనుమానించాల్సిన వ్యవహారాలు ఏంటంటే, వినోద్ అనే వ్యక్తికి ఇతనికి సంబంధం ఏంటి, వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ ఏంటి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, మాటలు ఏంటి, ఇవన్నీ కూడా సాధారణంగానే అనుమానం వస్తుంది కదా. సో దీని మీద ఈనాడులో కూడా వార్త వచ్చింది. 6వ తేదీన ఈనాడులో వార్త వచ్చింది. ఈనాడులో మరో కోణంలో వచ్చింది, కానీ సాక్షిలోనేమో లాకప్ డెత్ అని వచ్చింది. సో ఆ 2 వార్తలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుద్ది తేడా.